రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో మా నాయకులందరం గారు కలిసి ఏదైతే ఈ యొక్క 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వంలో చేసిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానివ్వండి, ప్రజానికానికి వ్యతిరేకంగా తీసుకున్న జీవోలు కానివ్వండి, ఏ విధంగా అయితే భోగి పండగ అంటే మన ఇంట్లో ఉన్న చెత్తని, చెడు ఆలోచనల్ని, దురాలోచనని ఏ విధంగా అయితే ఆ భోగి మంటల్లో వేసి కాల్చేస్తామో ఆ విధంగా ఈ 2 సంవత్సరాల చెత్త పరిపాలన కూటమి ప్రభుత్వ పరిపాలన సంబంధించిన జీవోల్ని భోగి మంటల్లో వేసి ఆ దేవుణ్ణి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారికి కానివ్వండి, మిగిలిన కూటమి ప్రభుత్వంలో నాయకులకి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పని, ఏ హామీలు అయితే ఎన్నికల సమయంలో ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చాలని చెప్పని, ఎక్కడైనా ప్రజానికాన్ని మోసం చేయకుండా రాబోయే రోజుల్లో పరిపాలన చేయాలి అని చెప్పని ఈరోజు ఆ భోగి మంటల్లో ఆ జీవో కాపీలు అన్నీ గారు వేసి ఇచ్చేస్తాం జరిగింది. ఈరోజు 2 సంవత్సరాలు 2 సంక్రాంతులు అయింది. ఈ 2 సంక్రాంతుల్లో గారా ఎవరు సంతోషంగా ఉన్నారు? కోరి పందాలు వేసుకునే తెలుగుదేశం పార్టీ నాయకులు, కూటమి నాయకులు, లేకపోతే మీ నాయకులు, మీ కూటమిలో ఉన్న నాయకులు, కార్యకర్తలు ఎవరైతే అవినీతి చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజానికం ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఆయన ప్రభుత్వంలో ఏ పండగ వచ్చినా సంక్షేమ కార్యక్రమాలు ఆ సమయానికి వచ్చి ప్రజానికం ఎంతో సంతోషంగా పండగ జరుపుకునేవారు. అసలు ఈరోజు ఆ వాతావరణం ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందా? అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, దసరా బాగా జరిగిందంటే నా వల్లే, సంక్రాంతి బాగా జరిగిందంటే నా వల్లే అని చెప్పని. ఎవరు సంతోషంగా ఉన్నారు? మీ తెలుగుదేశం వాళ్ళు సంతోషంగా ఉంటే సరిపోతుందా? ఆ రోజు దసరా అప్పుడేమో దసరా విజయవాడ ఉత్సవాలని చెప్పని అప్పుడు డబ్బులు తీసేసుకున్నారు, జనాల దగ్గర నుంచి వసూలు చేశారు. ఈరోజు మళ్ళీ రాష్ట్రం అంతా గల కేపీఎల్ కోరి పందాల లీగ్, ఎక్కడ పడితే అక్కడ కోడి పందాలు, ప్యాకాట్లు, ఈ విధంగా మీ నాయకులు, మీ కార్యకర్తలు డబ్బులు సంపాదించే పనిలో ఉన్నారు. అంతేగాని సంక్షేమ కార్యక్రమాలు అందిద్దాం, అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం. ఈరోజు గ్రామంలో ప్రజానికం వెళ్తే, వేరే ఊర్ల నుంచి ప్రజానికం వెళ్తే ఒకటే మాట్లాడుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మనం ఓడించుకుందాం, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే ఇదా మన పరిస్థితి, మన గ్రామ పరిస్థితి ఇదా అని చెప్పని ఈరోజు ప్రతి ఒక్కరి గారు బాధపడే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఏ మంచి కార్యక్రమం చేసినా మేము 5 సంవత్సరాలు, ఈరోజు ఆ కార్యక్రమాలు అన్నీ గారు లేకుండా పోయింది. మెడికల్ కాలేజీలు 17 మెడికల్ కాలేజీలు మేము కట్టాం. ఈరోజు మీరు వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలని చెప్పని చూస్తున్నారు. ఒక స్కాము, మీరు చేసేది ఒక స్కాము. మీరు ఆ స్కామ్ చేస్తున్నారు కాబట్టి ఆ స్కామ్లో పాలు పంచుకోవటానికి ఎవరు గారు ముందుకు రాలా. ప్రజలందరూ గారా దాదాపుగా 1,04,00,000 సంతకాలు మేము మెడికల్ కాలేజీకి వ్యతిరేకంగా, ఏదైతే మీరు చేస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేద్దాం దానికి వ్యతిరేకంగా సంతకాల సేకరణలో 1,00,00,000 సంతకాలు, 1,04,00,000 సంతకాలు సేకరించామంటే ప్రజానికం ఏ విధంగా మీ పరిపాలన చూసి అసహించుకుంటున్నారు ఒక్కసారి కూటమి నాయకులు అందరు గారు తెలుసుకోండి. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని మీ బుర్రలో మంచి ఆలోచనలతో అయినా, ప్రజానికాన్ని మంచి చేయాలని చెప్పిన ఒక ఆలోచనతో అయినా మీరందరూ గారు పరిపాలన చెయ్యండి. మీరు చేసే ప్రతి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజానికానికి అండగా ఉంటుంది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజానికానికి అండగా ఉంటారు. మీరు చేసే ప్రతి తప్పును గర రాబోయే రోజుల్లో ప్రజానికం ముందు నిలబెడతాం మిమ్మల్ని అని చెప్పండి.
భోగి మంటల్లో ఏ విధంగా అయితే పాత సామాన్లు ఎన్ని గారు కాలిపోతాయో రానున్న రోజుల్లో మీ ప్రభుత్వం గారు అదే విధంగా ప్రజా ఆగ్రహానికి లోని మీ ప్రభుత్వం గారు ఇదే విధంగా కాలిపోతుందని గారు ఈ సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.